Hello, నేను డాక్టర్ సమీరా. ఐఎమ్ ఏ కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అట్ V9 హాస్పిటల్ బేగంపేట్. ఇవాళ పేషెంట్ అవేర్నెస్ సిరీస్లో నేను మాట్లాడబోయే టాపిక్ హర్నియాస్ అండ్ విమెన్లో కామన్గా చూసే వెంట్రల్ హర్నియాస్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు హర్నియా అంటే ఏంటి? హర్నియా అంటే ఎక్కడైతే బాడీలో వీక్ ఏరియాస్ ఉంటాయో మోస్ట్ కామన్గా చూసుకుంటే అబ్డామినల్ వాల్ అండ్ గ్రాయిన్ ఏరియాస్లో మజిల్స్ ఎక్కడైతే వీక్గా ఉంటాయో అక్కడ నుంచి లోపల ఉండే పేగులు అండ్ ఒమెంటమ్ అనే ఒక ఆర్గన్ కామన్గా బయటికి ప్రొట్రూడ్ అవ్వడాన్ని హర్నియా అంటాం. అంటే వాటి ఒరిజినల్ డొమైన్ నుంచి అవి వేరే ఒక స్పేస్లోకి ప్రొట్రూడ్ అయిపోవడాన్ని హర్నియా అంటాం. సో ఇది మనం కామన్గా చూసుకుంటే అబ్డామినల్ వాల్లో అండ్ గ్రాయిడ్ ఏరియాస్లో కామన్గా వస్తుంటాయి. బట్ దెర్ ఆర్ సో మెనీ అదర్ వెరైటీస్ ఆఫ్ హర్నియాస్. ఒక్కొక్కసారి ఇంటర్నల్గా కూడా హర్నియాస్ డెవలప్ అవుతుంటాయి. అంటే లోపల అంటే మనకి కంటికి బయటకి కనపడని ఏరియాస్లో కూడా కొన్ని వీక్ ఏరియాస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డయాఫ్రమ్లో కొన్ని ఏరియాస్ ఆఫ్ వీక్నెస్ ఉంటాయి. అలాగే మేజర్ సర్జరీస్ తర్వాత ఇంటెస్టైన్స్ వెనకాల ఉండే మీజెంట్రీలో కొన్ని డిఫెక్ట్స్ ఫామ్ అవడం వల్ల అక్కడ కూడా హర్నియాస్ డెవలప్ అవ్వచ్చు. సో ఇలా ఇంటర్నల్ హర్నియాస్ కూడా ఉండే అవకాశం ఉంటుంది, బట్ దే ఆర్ రిలేటివ్లీ రేర్. సో మనం మోస్ట్ కామన్గా చూసేవి ఎక్స్టర్నల్గా అపియర్ అయ్యే హర్నియాస్ కాబట్టి కామన్గా వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఈ అబ్డామినల్ వాల్లో వచ్చే హర్నియాస్ మేల్స్కి ఫీమేల్స్కి మధ్యలో ఏమన్నా తేడా ఉందా? సో ఈ టాపిక్ చూసుకుంటే యాంటీరియర్ అబ్డామినల్ వాల్లో అంటే బొడ్డు దగ్గర అండ్ బొడ్డు కింద వచ్చే హర్నియాస్ కామన్గా ఆడవాళ్ళలో ఎక్కువ చూస్తుంటాం. దట్స్ బికాస్ ఆఫ్ ద న్యాచురల్లీ వీక్ అబ్డామినల్ మజిల్స్ ఇన్ విమెన్. అండ్ ఆల్సో ప్రెగ్నెన్సీస్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అయిన వాళ్ళకి అబ్డామినల్ మజిల్స్ స్ట్రెచ్ అయ్యి అంబలికస్ దగ్గర అండ్ బొడ్డు కింద ఏరియాలో డిఫెక్ట్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే సెక్షన్స్ ప్రీవియస్ సిజేరియన్ సెక్షన్స్ కానీ ప్రీవియస్ అబ్డామినల్ సర్జరీస్ అయిన విమెన్లో కూడా ఆ స్కార్ టిష్యూ ఇస్ అన్ ఏరియా ఆఫ్ వీక్నెస్ కాబట్టి అక్కడి నుంచి కూడా ఇన్సిషనల్ హెర్నియాస్ చూస్తుంటాం. బట్ ఈ హర్నియాస్ అనేవి దో దే ఆర్ కామనర్ ఇన్ విమెన్, మెన్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ అబ్డామినల్ హర్నియాస్ వెంట్రల్ హర్నియాస్ అని అంటాం. వీటి సిమ్టమ్స్ ఏంటి? సో హర్నియా అనేది బేసికల్లీ ఇట్స్ అ ప్రొట్రూజన్ ఆఫ్ ఇంటెస్టైన్ ఆర్ ఒమెంటమ్ అవుట్ సైడ్ ద అబ్డామినల్ వాల్. దీనివల్ల ఏమవుతుందంటే పేషెంట్స్కి ఇనీషియల్గా కొంచెం డిస్కంఫర్ట్, పెయిన్, డ్రాగింగ్ టైప్ ఆఫ్ సెన్సేషన్ అండ్ అకేషనల్గా ఒకవేళ ఇంటెస్టైన్ లోపల ఉంటే కనుక తిన్న తర్వాత బ్లోటింగ్ సెన్సేషన్ అండ్ అకేషనల్గా వామిటింగ్ అవ్వడము ఇలాంటి సిమ్టమ్స్తో ప్రెజెంట్ అవుతుంటారు. కొంతమందికి స్టూల్ పాస్ చేయడంలో డిఫికల్టీ ఉండడము అండ్ కొన్ని గ్రాయిన్ హర్నియాస్లో స్క్రోటంలో స్వెల్లింగ్ డెవలప్ అవడము ఇలా చూస్తుంటాం. సో దీస్ ఆర్ ద కామన్ సిమ్టమ్స్ ఆఫ్ అ హర్నియా. బట్ స్టేజ్ పెరుగుతున్న కొద్దీ అంటే చాలా రోజులు ఆ హర్నియాని అలాగే నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే పేషెంట్ సడన్గా కాఫ్ చేసినప్పుడు కానీ స్నీజ్ చేసినప్పుడు కానీ ఎక్కువ పార్ట్ ఆఫ్ బబెల్ కనుక ప్రొట్రూడ్ అయిపోతే అది అక్కడ అబ్స్ట్రక్ట్ అయిపోవడము అండ్ దానికి ఉండే బ్లడ్ సప్లై కట్ ఆఫ్ అయిపోయి స్ట్రాంగ్యులేటెడ్ హర్నియా అంటాం. సో అవన్నీ కాంప్లికేటెడ్ కేసెస్ ఆఫ్ హర్నియాస్ అనమాట. సో ఈ కామన్ ప్రెజెంటేషన్స్ నుంచి కాంప్లికేటెడ్ కేసెస్ వరకు దెర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ సిమ్టమ్స్ అనమాట. సో ఈ హర్నియా డయాగ్నోస్ చేయడానికి ఏం టెస్ట్లు చేయించుకోవాలి? హర్నియా అనేది బేసికలీ క్లినికల్ డయాగ్నోసిస్. అంటే హర్నియా ఉందా లేదా అండ్ వాట్ టైప్ ఆఫ్ హర్నియా ఇట్ ఈస్ అని చెప్పడానికి డాక్టర్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేయడం వల్ల దాన్ని డయాగ్నోస్ చేయొచ్చు. సో హర్నియా డయాగ్నోస్ చేయడానికి ఎలాంటి ఇన్వెస్టిగేషన్ అవసరం లేదు. బట్ అదర్ ఫ్యాక్టర్స్ గురించి తెలుసుకోవడానికి మనం మోస్ట్ ఫ్రీక్వెంట్గా వాడే ఇన్వెస్టిగేషన్ వచ్చేసి అల్ట్రాసౌండ్ స్కాన్ ఆఫ్ ద అబ్డామిన్ అండ్ గ్రాయిన్ ఏరియాస్. సో ఈ అల్ట్రాసౌండ్ వల్ల మనకి దొరికే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఆ డిఫెక్ట్ సైజ్ ఎంత ఉంది, లోపల కంటెంట్స్ ఏమున్నాయి అండ్ ఆ కంటెంట్స్ హెల్దీగానే ఉన్నాయా లేదా ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. దీనివల్ల మనం సర్జరీ ప్లాన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ద కామనెస్ట్ క్వశ్చన్ దట్ వీ గెట్, వెన్ షుడ్ వీ ప్రొసీడ్ ఫర్ ఆపరేషన్? సో ఇప్పటికే చాలామందికి తెలిసి ఉంటుంది హర్నియా వచ్చిందంటే తప్పకుండా సర్జరీ చేయించుకోవాలి, బికాస్ హర్నియాని ట్రీట్ చేయడానికి ఎలాంటి మెడికేషన్స్ లేవు. సో హర్నియా డయాగ్నోజ్ అయిన వాళ్ళు ఎంత తొందరగా సర్జరీ చేయించుకోవాలని చాలామంది అడుగుతుంటారు. సో
ఒకవేళ ఎర్లీ స్టేజెస్లో ఉంది, కంప్లీట్గా రెడ్యూసబుల్గా ఉన్న హర్నియాస్కి మాత్రం ఒక 1 to 2 months లోపల సర్జరీ ప్లాన్ చేసుకుంటే మంచిది. అదే ఇర్రెడ్యూసిబుల్ హర్నియాస్ అంటే మ్యానిపులేట్ చేసినా కూడా లోపలికి వెళ్ళని హర్నియాస్, లేకపోతే పార్షియల్గా లోపలికి వెళ్ళి అక్కడ కొంచెం ఇరుక్కుని ఉన్న హెర్నియాస్ అండ్ పెయిన్ ఎక్కువగా ఉన్న హర్నియాస్ మాత్రం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ విత్ ఇన్ 1 to 2 weeks సర్జరీకి ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది. అండ్ కాంప్లికేషన్స్తో ప్రజెంట్ అయిన పేషెంట్స్ అంటే వామిటింగ్స్తో, కాన్స్టిపేషన్తో, అబ్డామినల్ డిస్టెన్షన్తో ప్రజెంట్ అయిన పేషెంట్స్కి మాత్రం అప్పటికప్పుడు విత్ ఇన్ 24 hours సర్జరీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో సర్జరీ ఫర్ అబ్డామినల్ హర్నియాస్ ఎలా ఉంటుంది, దాంట్లో మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? సో దెర్ ఆర్ 2 types ఆఫ్ సర్జరీస్ అనమాట. దాంట్లో ఓపెన్ మెథడ్ అంటే హర్నియాకి పైన పెద్దగా కట్ చేసి హర్నియాని ఎక్స్పోజ్ చేసి దాన్ని లోపలికి పంపించి డిఫెక్ట్ని క్లోజ్ చేసి దాని మీద మెష్ ప్లేస్ చేస్తాం. ఇది ట్రెడిషనల్గా చేసే ఏజ్ ఓల్డ్ టెక్నిక్. దీనివల్ల కొంచెం పేషెంట్కి పోస్ట్ ఆపరేటివ్గా పెయిన్ ఎక్కువ ఉండడము, ఆ కుట్లలో ఇన్ఫెక్షన్స్ రావడము అండ్ ఆ డ్రెయిన్లో ఒక్కొక్కసారి లోపల ఇన్ఫెక్షన్స్ రావడం మెష్లో, ఇవన్నీ కాంప్లికేషన్స్ చూస్తుంటాం. అదే వెంట్రల్ హర్నియాస్కి లాప్రోస్కోపిక్ మెథడ్ ద్వారా సర్జరీ చేయడం వల్ల దెర్ ఆర్ మల్టిపుల్ అడ్వాంటేజెస్. ఇది మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ అంటే చిన్న చిన్న హోల్స్ పెట్టి లోపల నుంచి హర్నియాని రెడ్యూస్ చేసి మెష్ కూడా ఇంటర్నల్గా ప్లేస్ చేస్తూ ఉంటాం. ఇట్లా చేయడం వల్ల మనం పెద్ద మెష్ వేసే అవకాశం ఉంటుంది. సర్జరీ తర్వాత పెయిన్ అండ్ అదర్ కాంప్లికేషన్స్ తక్కువగా ఉంటాయి. మెష్ ఇన్ఫెక్ట్ అవ్వడం కూడా ఇలాంటి పేషెంట్స్లో రేర్గా చూస్తుంటాము. అండ్ పెద్ద మెష్ వేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో హర్నియా రాకుండా ప్రొటెక్ట్ చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ మెష్ వేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, మెష్ తప్పకుండా వేయాలా అని చాలామంది అడుగుతుంటారు. సో మెష్ అనేది లాస్ట్ 20-25 yearsగా అడ్వెంట్ అయిందండి. సో ఇనీషియల్గా హర్నియాకి ఓన్లీ క్లోజ్ చేసి కుట్లు వేసేసేవాళ్ళు. బట్ ఇలా చేయడం వల్ల డిఫెక్ట్ టెన్షన్లో సూచర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే మెష్ వేయడం వల్ల హర్నియా ఉన్న సైట్లో మాత్రమే కాకుండా ఆ చుట్టుపక్కల ప్రదేశంలో కూడా దానికి ఎక్స్ట్రా స్ట్రెంగ్త్ ప్రొవైడ్ చేసే అవకాశం ఉంటుంది. సో మెష్ వేయడం వల్ల రిస్క్ ఆఫ్ రికరెన్స్ అంటే మళ్ళీ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సో మెష్ రైట్ nowadays is mandatory for hernia repairs. If you have any doubts regarding hernias or if you want to reach us, you can contact us at V9 Hospital, Begumpet. Thank you.